సో గైస్ ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, ఈ బస్సు లోపలికి వెళ్ళి మనం బస్సులో ఏమున్నాయని అయితే చెక్ చేద్దాం. సో ఈ బస్ తాలూకు నేమ్ వచ్చేసి ఫ్లో బస్ అనమాట. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనమాట. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఇక మొదలెడదామా? ఫ్లో బస్ ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతాం. సో ఇక లేట్ చేయకుండా బస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో బస్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్తున్నాను, చూడండి మీరు కూడా బస్సు లోపల ఎలా ఉందని చెప్పేసి. సో డోర్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూస్తున్నారు కదా బస్ లోపల ఎలా అయితే ఉందన్నమాట. సో గైస్ మనం వచ్చేసి ఫ్లో బస్సులో అయితే ఉన్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బస్సు లాగా అయితే లేదు, ఏదో స్వర్గం లాగా అయితే ఉంది. సో చూడండి అంతా. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. చూస్తే కంప్లీట్గా అంత టెక్నాలజీ అన్నమాట. సో అలానే టెక్టోల్స్ జోన్ అని చెప్పేసి, హోలోగ్రామ్ అని చెప్పేసి, స్టూడెంట్ ఇన్నోవేషన్స్, నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింటింగ్ జోన్, ఏరోస్పేస్. సో ఏరోస్పేస్ అంటే తెలిసిందే, డ్రోన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది 3D ప్రింటింగ్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే 3D ప్రింటర్ చూడండి. సో అలానే ఇక్కడ కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి నార్మల్ కార్డ్స్ అయితే కాదనమాట. సో ఇది వచ్చేసి ఈ కార్డ్ యూజ్ చేసుకొని మనం 3Dలో అయితే చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి సన్ అని ఉంది కదా. సో సన్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం 3Dలో అయితే చూడొచ్చు అనమాట. సో ఇది కూడా ఫుల్ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఏఆర్ జోన్ అని చెప్పేసి ఉంది. సో ఇది వచ్చేసి ప్లాస్మా బల్బ్ అనమాట. సో అది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అలానే చూస్తే 3D పెన్ అనమాట. సో పెన్తో అయితే చేద్దాం. సో ఇది వచ్చేసి విఆర్ జోన్, వెదర్ స్టేషన్. బయట వీడియో స్టార్టింగ్లో ఒకటి చూసుంటారు, ఒక యారో అయితే ఉంటుంది కదా. సో అది వచ్చేసి వెదర్ స్టేషన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి రోబోటిక్స్ జోన్, ఐఓటీ జోన్. సో ఈ జోన్స్ అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మొత్తాన్ని ట్రై చేస్తాను అనమాట, ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే కవర్ చేద్దాం. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్ అయితే వెళ్ళి చెక్ చేయండి. బస్సు ఎలా ఉండాలని చెప్పేసి మధులాసాన్ని అయితే మొత్తం అంతా 3Dలో అయితే డిజైన్ చేసుకున్నాడు అనమాట. సో చూస్తున్నారు కదా వీడియో, బస్సు వచ్చేసి కంప్లీట్గా ఎలానైతే డిజైన్ చేసుకున్నాడు అన్నీ వచ్చేసి. సో ఇక వీడియోలోకి వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విఆర్ హెడ్సెట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా అయితే ఉన్నాయి. సో ఇందులో మనం చాలా అయితే చేయొచ్చు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. సో ఇది వచ్చేసి విఆర్ జోన్ అనమాట. సో చూస్తున్నారు కదా విఆర్ హెడ్సెట్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో గేమ్స్ ఆడొచ్చు, మూవీస్ చూడొచ్చు, చాలా అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఉన్నవన్నీ విఆర్ సెట్సే. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. సో చూస్తే ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ విఆర్ సెట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెదర్ స్టేషన్ అనమాట. సో బయట ఒక యారోలో తిరుగుతుందని చెప్పాను కదా. సో అది వచ్చేసి దీనికి కనెక్ట్ అయితే ఉంటుంది. సో కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల అక్కడ ఉన్న బయట ఉన్న అట్మాస్ఫియర్ అనేది తెలుస్తుంది అనమాట. సో దానివల్ల వెదర్ రిపోర్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూస్తే ఇదేనమాట డివైస్. ఈ డివైస్ నుంచి దానికే డేటా వెళ్తుంది. సో ఆ డేటా వల్ల మనం క్యాలిక్యులేట్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. సో చూస్తే ఇక్కడ వచ్చేసి అన్ని ప్రాపర్గా అయితే చూపిస్తుంది. విండ్ స్పీడ్ అని చెప్పేసి చాలా ఉంటాయి కదా వెదర్ అని అంటే. సో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ డిస్ప్లేలో. సో ఇది మనం ఎక్కడున్నా సరే యూజ్ చేయొచ్చు. సో సిగ్నల్ ద్వారా కనెక్ట్ అయ్యడం వల్ల ప్రాబ్లం అయితే లేదనమాట. సో అలానే నెక్స్ట్ దానికి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఒక కంప్యూటర్ అయితే ఉంది. సో అది అయిపోయాక ఇక్కడ రోబోటిక్ హ్యాండ్ అయితే ఉంది కదా. సో హ్యాండ్ వచ్చేసి మనం యూజ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదంతా రోబోటిక్స్ జోన్ అనమాట. రోబోటిక్స్ అంటే తెలిసిందే కదా, మన రెగ్యులర్ మన ఛానల్ ఎలాంటి వీడియోస్ ఉంటాయి అవన్నమాట. సో ఇక్కడ చూస్తే చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, చాలా కార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ డిఐవై కార్స్, ESP8266 కార్స్, ఆర్డినో కార్స్, వైఫై కార్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో చూస్తే చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. జాయ్స్టిక్ యూజ్ చేసుకొని, ఆర్డినో యూనో యూజ్ చేసుకొని, 8x8 మ్యాట్రిక్స్ యూజ్ చేసుకొని, సో ఇలా చాలా అయితే ఉన్నాయి. సో మీరే చూడొచ్చు. దాంతోపాటు వైఫై కార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తున్నది ESP8266. దీన్ని యూజ్ చేసుకొని మనం కార్ ఆల్రెడీ తయారు చేస్తాం. సో వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళైతే చెక్ చేసేయండి, మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సో చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కార్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మ్యాట్రిక్స్ అయితే యూజ్ చేశారు. సో చూస్తున్నారు కదా, ఆర్డినో యూనో ఒకటి యూజ్ చేశారు, మ్యాట్రిక్స్ ఒకటి యూజ్ చేశారు, HW బ్యాటరీ ఒకటి యూజ్ చేశారు. సో అలానే చూస్తే ఇక్కడ రోబోట్ డాగ్స్ ఉన్నాయి, రోబోట్స్ ఉన్నాయి, రోబోటిక్ హ్యాండ్ ఉన్నది, గ్లోబ్ ఉన్నది. సో ఇవన్నీ మీరు అయితే చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి ESP వెబ్కామ్ కార్ అనమాట. సో ఇదేంటంటే మన వెబ్సైట్లో నా కార్ ఏమేమి చూస్తుందో ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి రోబోటిక్ హ్యాండ్.
సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్తే వీడియో లాగ్ అయిపోతుంది కదా, సో అందుకే అలా డీటెయిల్గా చెప్పడం లేదు. సో చూస్తే ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్కలా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో చూడండి, వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కార్స్ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, చాలా టైప్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి 12 వోల్ట్ అడాప్టర్. సో ఇది వచ్చేసి ఒక ప్రాజెక్ట్ కిట్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కిట్ వచ్చేసి 5000 రూపీస్. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ కోసం ఇవ్వడం గురించి అయితే తీసుకున్నాడు అనమాట. అన్నీ వచ్చేసి ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా పక్కా స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నాడు అన్నీ వచ్చేసి కిట్స్ వచ్చేసి. సో ఈ ఐఓటీ కిట్స్ యూజ్ చేసుకుని చాలా ప్రాజెక్ట్స్ అయితే నేర్చుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇస్తున్నాడు అనమాట. సో అక్కడ మరో 2 బాక్సెస్ కనబడుతున్నాయి కదా, అవి కూడా ఇవ్వడానికే. సో ఇది వచ్చేసి క్రాబ్, ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సర్వే మోటార్ యూజ్ చేసుకుని చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్న సిపియూ వచ్చేసి అన్నీ ఓన్గా డిజైన్ చేసుకొని తయారు చేసిందనమాట. సో తయారు చేయించాడు అనమాట అన్నీ. సిపి అంటే అందరికీ తెలిసిందే, బట్ లోపల ఏముంటాయి అనేది అయితే ఎవరికి తెలీదు. సో అదంతా క్లారిటీగా కనిపించడం కోసం ఇలా ఓపెన్గా అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నవే. సో చూస్తే సిపి లోపల ఏం జరుగుతుందనేది అయితే తెలుసుకోవచ్చు. సో టోటల్గా చూడడానికి అయితే ఎలా ఉందన్నమాట. సో వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయిపోలేదు, జస్ట్ మీకు చూపించాను కొన్ని మాత్రమే. ఇక స్టూడెంట్స్ అయితే వస్తారనమాట. సో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సో అందుకని చెప్పేసి. సో చూస్తే అన్నీ ఉన్నాయి, మీరు కూడా ఒకసారి చూడొచ్చు. అన్నీ ఉన్నాయి, మిస్ అయినవి అయితే ఏం లేవు. సో ఒక సైడ్ అయితే ఇప్పుడు కవర్ చేయడం అయితే జరిగింది, అది కూడా సగమే కవర్ చేసామన్నమాట. సో సిపియూ దేనికి వాడారు ఇవన్నీ అయితే చెప్తాను. సో చూస్తే ఇప్పటివరకు వీటి గురించి అయితే మనం చూసాం. సో అలానే సిపియూ దగ్గర ఒక ప్రోగ్రామ్ అయితే రాశారనమాట, పైథాన్ ప్రోగ్రామ్. సో ఆ పైథాన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మన హ్యాండ్ని డిటెక్ట్ చేసుకుని డ్రాయింగ్ అయితే చేస్తుంది అనమాట. సో మనం హ్యాండ్ ఎటువైపు అయితే ఊపుతామో అటువైపు అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇలా అయితే ఉందన్నమాట కంప్లీట్గా. సో డీటెయిల్గా చెప్పాలని అంటే మీకు కొంచెం సేపు అయ్యాక, వీడియో ఎండింగ్లో కానీ వీడియో మధ్యలో కానీ అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. జస్ట్ ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తే మీకు ఇందులో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకు ఇవన్నీ ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఏరోస్పేస్లో వచ్చేసి డ్రోన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి 3D ప్రింటింగ్ జోను. సో 3D ప్రింటర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ జస్ట్ డెమో పర్పస్ మీకు చూపిస్తున్నాను. సో చూడండి. నెక్స్ట్ ఈ కార్డ్స్ వచ్చేసి చెప్పాను కదా, చాలా స్పెషల్ కార్డ్స్ అనమాట. ఇది వచ్చేసి ప్లాస్మా బాల్. సో దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో వీడియో దగ్గర స్కిప్ చేయకండి. సో ఈ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయని చెప్పడానికి కోసం ఈ వీడియో అనేది ఇప్పుడు మధ్యలో యాడ్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ అనమాట. సో ఇక చూస్తే 3D ప్రింటింగ్తో ఏమేమి ప్రింట్ చేశారైతే చూద్దాం ప్రింటర్స్తో. సో చూస్తే ఇక్కడ చాలా వరకు అయితే 3D ప్రింటర్ యూజ్ చేసుకుని అయితే ప్రింట్ చేశారు. సో చూస్తే హల్క్ అవ్వచ్చు, బుద్ధుడి బొమ్మ అవ్వచ్చు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ కలాం గారి బొమ్మ అవ్వచ్చు, ఇంకా ఫ్లో బస్ తాలూకా బస్ అవ్వచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా 3D ప్రింటింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట మొత్తం కూడా బస్ లోపల. సో ఇక స్టూడెంట్స్ అయితే వస్తున్నారు లోపలికి చూడడానికి. సో ఈ బస్ లోపల 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అండ్ ఇది ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. అంటే ఇలాంటి బస్సు ఇంకొకటి లేదనమాట, ఇండియాలోనే ఫస్ట్ టైం. సో చూస్తే ఇక్కడ స్కూల్కి అయితే వచ్చానమాట. స్కూల్లో అయితే అన్నీ వచ్చేసి చెప్తున్నాడు. తెలంగాణలోని ప్రతి డిస్ట్రిక్ట్కి అయితే వెళ్ళి చెప్తున్నాడు అనమాట, ప్రతి దగ్గర కూడా. సో చూస్తే వాళ్ళందరూ వచ్చేసారు. కలాం స్ఫూర్తి అన్న ప్రోగ్రామ్తో అయితే అన్నీ వచ్చేసి తెలంగాణ మొత్తం కవర్ చేస్తున్నాడు. సో చూస్తున్నారు కదా, జిల్లా పరిషత్ హై స్కూల్ బహదూర్పల్లి మేడ్చల్ అనమాట. సో మేడ్చల్ వచ్చేసి నాకు దగ్గరలో ఉన్న ఏరియా. సో అందుకు నేనైతే వెళ్ళి విజిట్ చేయడం అయితే జరిగింది. సో చూస్తున్నా కదా బస్ లోపల. సో అలెక్స్ అయితే ఉందన్నమాట. సో దాంతో వర్కింగ్ వచ్చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. అన్నీ వచ్చేసి అలెక్సాతో అయితే స్టార్ట్ చేసాడు అనమాట. సో రిమైనింగ్ వాటి గురించి కూడా చెప్తున్నాడు, అన్నీ వచ్చేసి వాళ్ళకి డీటెయిల్గా అర్థమయ్యేటట్టు. సో చూస్తే ఇప్పుడు ప్లాస్మా బాల్ అనమాట. ప్లాస్మా బాల్ కనిపిస్తుందా? ఇప్పుడు బాడీ కండక్టరా నాన్ కండక్టరా? నెక్స్ట్ ఆ టెక్నాలజీ కంప్లీట్ అయ్యాక ఇక్కడ పీసీ దగ్గరికి అయితే వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే మన హ్యాండ్ చూపించి డ్రా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మన ఎలాంటి మౌస్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి పెన్ అవ్వచ్చు, ఏమి యూజ్ చేసిన అవసరం లేదు. జస్ట్ మన హ్యాండ్ యూజ్ చేసుకుని అయితే డ్రా చేయొచ్చు. కెమెరా అయితే డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి అన్ని టెక్నాలజీస్ కంప్లీట్ చేశాక వాళ్ళైతే బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ రోబోట్ చూస్తే రోబోట్ అయితే ఆన్ చేయడం జరిగింది. సో రోబోట్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీరైతే ఒకసారి చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, హ్యాండ్ మూవ్మెంట్స్ అవ్వచ్చు. నెక్స్ట్ అది
అటు ఇటు నడవటం అవ్వచ్చు. నెక్స్ట్ హెడ్ రొటేట్ చేయటం, హ్యాండ్స్తో సెకండ్ ఇవ్వటం, నెక్స్ట్ వచ్చేసి మూవ్ అవ్వటం, అలానే మాట్లాడటం, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో చూస్తే నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళు కూడా వింటున్నారు. సో చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా వింటున్నారు. మేము రావడానికి ముందే ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయారనమాట. సో ఇదే బస్సులో ఉన్నాం, ఆ బస్సులోనే ఉన్నాం ఇప్పుడు మనం. సో చూస్తే వాళ్ళందరూ కొత్తగా అయితే చూస్తున్నారు అలెక్సా గురించి సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న టెక్నాలజీ గురించి వాళ్ళకి ఏం ఐడియా లేదు. సో వాళ్ళకనే కాదు, చాలామందికి ఐడియా లేదు. సో కొత్త తెలుసుకునేటప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ని అయితే ఫాలో అవుతున్నారు. ఇంట్రెస్టింగ్గా మొత్తం చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, డౌట్స్ గట్రా అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ మీకు కార్డ్స్ అని చెప్పాను కదా. సో ఈ కార్డ్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఇవి RFID కార్డ్స్ లాంటివి అనమాట. కాకపోతే ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ అయితే ఉండదు. సో ఇది కెమెరా ముందైతే మనకి డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు కెమెరా ముందైతే కార్డ్ పెట్టడం జరిగింది. సో కార్డ్ పెట్టేసరికి ఇక్కడ మనకి స్పేస్ సూట్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒక బొడ్డోడు స్పేస్ షూస్ అయితే వేస్తున్నాడు. సో అబ్జర్వ్ చేస్తే మొత్తం యానిమేషన్లు అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు. అలానే సెకండ్ కార్డ్ కూడా పెడతాను చూడండి. సో సెకండ్ కార్డ్ మూన్ అనమాట. సో చూస్తున్నారు కదా, మూన్ ఎలా ఉన్నదని చెప్పేసి అయితే వస్తుంది. సో మనం జస్ట్ కార్డ్ పెడితే చాలు, అక్కడ యానిమేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూస్తే మూన్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఎప్పుడైతే నేను కార్డ్ పెట్టానో అప్పుడు మాత్రం వస్తుంది. సో ఇది ఓన్గా డెవలప్ చేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ మరొక కార్డు. సో ఇది చూస్తున్నారు కదా, ఇది పెడదాం. సో చూస్తున్నారు కదా, ఒక శాటిలైట్ రొటేట్ అవుతుంది చుట్టూ కూడా. సో అంత మూమెంట్స్ అని అదే అవుతుంది. సో చూడండి. సో చూస్తే 3Dలో అయితే కనిపిస్తుంది. నార్మల్ చెప్పేదానికంటే ఎలా అయితే అర్థమవుతుందని చెప్పేసి ఇవన్నీ డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. సో అలానే 3 కార్డ్స్ అయితే ఇప్పుడు చూపించాను. ఇలాంటివి చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూడండి. కాకపోతే కొంచెం అటింగ్ ఉన్నాయన్నమాట, పక్కన అయితే ఉన్నాయి. సో నేను ఇవే 3 మెయిన్ కార్డ్స్ అని చెప్పేసి ఇవే తేడం జరిగింది. సో చూస్తే అన్ని కార్డ్స్ అయితే పెట్టా. సో ఒక్కొక్కలా అయితే అవుతుందన్నమాట. అది ఏం డెలిట్ చేస్తే అలా అయితే వర్క్ అవుతుంది. సో చూడండి ప్రాపర్గా. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. సో చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ అలెక్సాతో లైట్ ఆన్ చేయడం అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, అలెక్సా అంటే మీలో చాలామంది తెలిసిందే. సో అది IoTకి సంబంధించింది కాబట్టి IoT జోన్లో అయితే ఉంది. సో ఈ మెషిన్ యూజ్ చేసుకొని మనం వుడ్ మీద డిజైన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ముందు వీడియోలో చెప్పాను కదా, ఎక్కడైతే డిస్కంటిన్యూ చేశానో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో చూస్తే ఇక్కడ స్టూడెంట్ ఇన్నోవేషన్స్ అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ చేసినవన్నీ పెట్టడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, స్టూడెంట్ ఇన్నోవేషన్స్ జోన్. సో ఇక్కడ స్టూడెంట్స్ చేసినవన్నీ అయితే పెట్టడం జరుగుతుంది. ఇది రైటింగ్ మెషిన్, 3D ప్రింటర్ని రైటింగ్ మెషిన్ కింద కన్వర్ట్ చేసిందనమాట. సో 3D ప్రింటర్లో ఎలా అయితే 3D ప్రింటింగ్స్ చేస్తామో ఈ మెషిన్ యూజ్ చేసుకొని మనం హోంవర్క్స్ గట్రా కంప్లీట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఒక పెన్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ పెన్తో అయితే రాయడం జరుగుతుంది అనమాట. సో చూస్తే మనకి ఏ హ్యాండ్ రైటింగ్లో కావాలంటే ఆ హ్యాండ్ రైటింగ్లో అయితే అవుతుందన్నమాట. సో చూస్తే ఇది 3D ప్రింటింగ్, 3D రైటింగ్ జోన్. సో అలానే నెక్స్ట్ ఏరోస్పేస్ అనమాట. సో ఇక్కడ చూస్తే చాలా టైప్స్ ఆఫ్ డ్రోన్స్ అయితే ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ రిమోట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒక్కొక్క డీటెయిల్గా చూపిస్తాను చూడండి. సో చూస్తే ఇక్కడ ఉన్నవన్నీ డ్రోన్స్, వాటికి సంబంధించిన రిమోట్స్ అనమాట. ఒక్కొక్క రిమోట్ ఒక్కొక్క మోడల్ అనమాట. సో ఒక్కొక్క డ్రోన్ ఒక్కొక్క మోడల్ అలానే. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలామంది చూసుంటారు డ్రోన్స్ కంట్రోల్ చేయడానికి. దీనికి ఎక్కువ రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ రిమోట్ ఎక్కువగా FPV డ్రోన్స్కి అయితే వాడతారు. సో చూస్తున్నారు కదా రిమోట్. సో ఈ రిమోట్ డ్రోన్కి. సో నెక్స్ట్ ఇది ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్లో అయితే ఉంది. సో చూస్తే మోటార్స్ అయితే ఉన్నాయి, 4 మోటార్స్ ఉన్నాయి ఫ్లై అవ్వడం కోసం. సో దానికి సంబంధించిన రిమోట్ అనమాట. సో చూస్తున్నారు కదా రిమోట్స్. సో చూస్తే రిమోట్స్ ఏమన్నమాట ఇవన్నీ కూడా. సో చాలా టైప్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన రిమోట్ కంట్రోలర్స్. సో నెక్స్ట్ ఇది నార్మల్ డ్రోనే. సో చూస్తే ప్రొపెల్లర్స్ ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ ప్లస్ వీటన్నిటిలో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్. సో అందుకు సింపుల్ ఫ్లై అయితే అవుతాయి అనమాట. సో దీనికి వెబ్ క్యామ్ అయితే అటాచ్ చేశారు. బేసిక్గా ఇదేంటో నాకు తెలియదు, ఎందుకంటే వెబ్ క్యామ్ అటాచ్ చేసి ఉంది, బట్ ఏంటనేది అయితే గెస్ చేయలేం, కష్టం. సో ఇది నార్మల్ డ్రోను. సో చూస్తే దీనికి ఒక క్యామ్ అయితే ఉంది. సో
చూస్తున్నారు కదా, ఈ క్యామ్ వచ్చి మనం మొబైల్ కనెక్ట్ చేసైనా కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే రిమోట్ కంట్రోలర్తోనే కంట్రోల్ చేయొచ్చు. ఇది ఓన్గా క్రియేట్ చేసిన డ్రోన్ అనమాట, 3D ప్రింటింగ్ మెషిన్ యూజ్ చేసుకొని. సో చూస్తే 3D ప్రింటింగ్ మెషిన్ యూజ్ చేసుకుని ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేశాక ఈ కంట్రోలర్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది, ఓన్గా క్రియేట్ చేసింది ఈ డ్రోన్ వచ్చేసి. నెక్స్ట్ రిమోట్ చూస్తున్నారు కదా, చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట రిమోట్స్ కూడా డ్రోన్స్ లాగానే. సో చూస్తే ఇవి రిమోట్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక జెట్ లాగా అయితే ఉంది. సో దీనికి 2 మోటార్స్ ఉన్నాయి, ప్లస్ ఇది వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది అనమాట. సో సిగ్నల్ కోసం ఒక యాంటెనాలో ఒక వైర్ అయితే రావడం జరిగింది బయటికి. సో అలానే ఇక్కడ మీరు ఇది వచ్చేసి చాలాసార్లు చూసి ఉంటారు, ఎందుకంటే ఇది DIY కిట్ అనమాట. సో దీన్ని మనం ఎలా చెప్పాలంటే ఒక్కొక్క పార్ట్ని కూడా మనం చేతితోటే పెట్టాలన్నమాట. సో మనం కరెక్ట్గా కనెక్ట్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్ అయితే రెడీ అవుతుంది. సో తర్వాత కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ చూస్తే రిమోట్ అది. సో ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ 3D ప్రింట్ చేసినవే. సో చూస్తున్నారు కదా, చాలా ప్రింట్స్ అయితే చేశారనమాట. సో ఈ మిషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ప్రింటింగ్. ఏం ప్రింట్ చేస్తుందంటే అది వచ్చేసి మీకు చూపిస్తాను. సో పక్కనే ఒక డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట, ఆ డిస్ప్లేలో అయితే చూపిస్తుంది ఎంత % కంప్లీట్ అయిందని చెప్పేసి. సో చూస్తే మీద ఫిల్మెంట్ అయితే ఉంది. సో ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు ఉంది. ఇది ఇంకా చాలా పెద్ద ప్రింటర్ అనమాట, దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ది. పెద్ద ఐటమ్స్ కోసం అలాంటి ప్రింటర్స్ అయితే యూజ్ చేస్తారు. సో ముందు వచ్చేసి ఏరోస్పేస్, ఇప్పుడు వచ్చేసి 3D ప్రింటింగ్ జోన్ చూస్తున్నాం. సో చూస్తే ఇది వచ్చేసి ఇల్యూమినేషన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట, ఒక లేజర్ యూజ్ చేసుకొని. మేబీ ఒకవేళ ఇది ఆన్ చేసేటప్పుడు వీలైతే మీకే చూపిస్తాను, సో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు 3D ప్రింటింగ్ చూపించాను కదా, సో ఇది వచ్చేసి ముందు ప్రింట్ చేసింది అనమాట. సో దీనికి ముందు ప్రింట్ చేసింది ఈ మెస్ లాంటిది వచ్చేసి. సో చూస్తున్నారు కదా, మనం ఫిల్మెంట్ ఏ కలర్ పెడితే ఆ కలర్ అయితే వస్తుందన్నమాట. సో అలానే హోలోగ్రామ్. సో ఎప్పుడైతే మనం దీన్ని ఆన్ చేస్తామో లోపల అనేది ఒక ఫ్యాన్ అయితే తిరుగుతుంది, ఆ ఫ్యాన్కి LEDs అయితే కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఆ LEDs కనెక్ట్ చేసి ఉండేటప్పుడు వాటికి ఒక కోడ్ అయితే ఉంటుంది, రొటేట్ అయ్యేటప్పుడు మనకు ఒక ఇమేజ్ కనిపించాలని చెప్పేసి. ఇది హోలోగ్రామ్ అనేది ఎలా చెప్పాలంటే మనకి ప్రాపర్గా అయితే కనిపించదు కెమెరాలో, కానీ డైరెక్ట్ చూసేటప్పుడు మాత్రం చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇందులో చాలా అంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. సో చూస్తే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, చెప్పాను కదా ఇందాక, ఇందులో పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఒక చిన్న టెక్నాలజీ అయితే డెవలప్ చేశారనమాట. ఇందులో మనం మౌస్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు డ్రాయింగ్ చేయడానికి. మనం జస్ట్ మన ఫింగర్ని కెమెరా వైపు చూపిస్తే కెమెరా మన ఫింగర్ని డిటెక్ట్ చేసుకొని మన డ్రాయింగ్ అయితే అక్కడ వేయడం జరుగుతుంది. సో అక్కడ డ్రా చేయటం వల్ల మనం ఎటువంటి పెన్ అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, కీబోర్డ్ అవ్వచ్చు, మౌస్ అవ్వచ్చు, ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఫింగర్ యూజ్ చేసుకొని మనం డ్రాయింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో చూస్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది ఈ టెక్నాలజీ. సో దీన్ని ఇంకా డెవలపింగ్ స్టేజ్లో అయితే ఉంది. సో ఇది ఇంకా కంప్లీట్ కావలేదు. సో చూస్తున్నారు కదా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని అయితే చేయొచ్చు. సో మనం ఏమి చేయగలి, జస్ట్ మన హ్యాండ్ చూపిస్తే సరిపోతుంది. సో దీన్ని క్లియర్ చేయాలంటే మీద నుండి క్లియర్ మీద క్లిక్ చేసి మొత్తం క్లియర్ అయిపోతుంది. సో చూస్తే ఇప్పుడే ఇంకా క్లియర్ చేసా. సో అలానే ఎరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మళ్ళీ మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేయొచ్చు అనమాట. సో చూస్తే నా హ్యాండ్ అయితే అది డిటెక్ట్ చేస్తుంది. సో ఫోన్ పట్టుకునే హ్యాండ్ కూడా డిటెక్ట్ అయితే చేసింది, బట్ అందులో మనం సింగిల్ ఫింగర్ చూపిస్తేనే అవుతుంది అనమాట, మల్టిపుల్ చూపిస్తే అవ్వదు. సో అక్కడ ఉన్న కెమెరా అయితే మొత్తం డిటెక్ట్ చేసి మనకి ఎలా కావాలంటే అలా అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ వచ్చేసి పైథాన్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారు. ఒక కోడ్ అయితే రాయడం జరిగింది. ఆ కోడ్ తాలూకా ఆ కోడ్ ఎలా రాస్తే దాన్ని బట్టి వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న టెక్నాలజీ అంతా. సో చూస్తున్నారు కదా, ఇక మన ఈ హ్యాండ్ అయితే రోబోటిక్ జోన్లో ఉన్న ఈ రోబోటిక్ హ్యాండ్ అయితే కంట్రోల్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన రిమోట్ కంట్రోలర్ అనమాట. సో ఎప్పుడైతే మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో అక్కడ మూవ్మెంట్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, అది వచ్చేసి మూవ్ అయితే అవుతుంది, వర్క్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి, బట్ చూపిస్తే అంత టైం లేదు కాబట్టి మీకు అయితే చూపించడం అవ్వటం లేదు. సో బట్ వీలైతే చూపిస్తానమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఎలా కావాలంటే అలా అయితే మూవ్ అవుతుంది అనమాట. సో హ్యాండ్ కూడా అలానే మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వో మోటార్స్ అయితే యూజ్ చేశారు. సో అందుకు కొంచెం స్ట్రాంగ్గా ప్రాపర్గా అయితే అవుతుందన్నమాట. సో చూస్తే ప్రతి చిన్న రొటేషన్ కూడా మనం అయితే కంట్రోల్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం జస్ట్ రిమోట్ కంట్రోల్ యూజ్ చేసుకొని. సో చూస్తే ఇప్పుడు వచ్చేసి హోల్డ్ చేద్దాం.
హోల్డ్ బటన్ క్లిక్ చేసేసరికి మొత్తం హోల్డ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 3D పెన్ అనమాట. సో 3D పెన్ అంటే తెలిసిందే, 3D మిషన్ వచ్చేసి 3D ప్రింటింగ్ మిషన్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ 3D పెన్ ఏంటంటే మన హ్యాండ్తోనే డ్రా చేయొచ్చు. సో చూస్తే ఇక్కడ ఇండియా మ్యాప్ అయితే డ్రా చేసాం. సో అలానే మనకి ఏం కావాలంటే అదైతే డ్రా చేయొచ్చు అనమాట. కాకపోతే 3D ప్రింటర్కి దీనికి లోపల వచ్చేసి ఫిల్మెంటే పెట్టాలి. సో కింద చూస్తే మాన్యువల్ అయితే ఉంది. సో ఆ మాన్యువల్ మీద మనం డ్రా చేసుకొని రిమూవ్ అయితే చేసుకోవచ్చు 3D ప్రింటింగ్తో డ్రా చేసిన దాన్ని. సో అలానే ఒక స్పెట్స్ కూడా అయితే డ్రా చేయడం అయితే జరిగింది పెన్తోనే. సో ఇది వచ్చేసి మనకి 5 వోల్ట్ అడాప్టర్ కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. సో చూస్తే ఇలా ఉందన్నమాట. సో దాంట్లో 2 బటన్స్ అయితే ఉంటాయి, ఆ ఫిల్మెంట్ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి. సో ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేసామో మనకు ఫిల్మెంట్ వచ్చేసి హీట్ అయి బయటకి అయితే వస్తుంది. సో అప్పుడు మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, డిఐవై ప్రాజెక్ట్స్. సో చిన్నవి చెప్పే పెద్ద చెప్తే చాలా బాగా అర్థమవుతుందని చెప్పేసి ఇదైతే ఫాలో అవుతున్నాను అనమాట. సో ఈ బాల్ని వచ్చేసి మనం ట్యాబ్లెట్కి కనెక్ట్ చేసుకొని అయితే మూవ్ చేయొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా చిన్నదైతే ఉంది, బట్ మనం దీన్ని ట్యాబ్లెట్కి కనెక్ట్ చేసుకొని మనం రొటేషన్స్ అన్నీ కంట్రోల్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, సో దీంట్లోకైతే కనెక్ట్ చేసుకునే చేయొచ్చు. ఇది లోపల ఉన్న ఐటెం అనమాట. సో బాల్ తోలక మీద లేయర్స్తో కవర్ చేస్తే కవర్ అయిపోతుంది. సో అయిపోయిందనమాట బాల్, అంతేను. సో చాలా చిన్న ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. మెయిన్గా ఇదనమాట నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది వచ్చేసి ప్లాస్మా బాల్ చెప్పాను కదా. సో చూస్తే ఇది ఎప్పుడైతే ఆన్ చేసానో వెంటనే లోపల ఏవో వచ్చేస్తాయి అనమాట. సో చూస్తే లైట్స్ ఆఫ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆన్ అయిందనమాట ప్లాస్మా బాల్. సో లోపల ఏమేమో జరుగుతాయి. సో నాకు ఇది చూసిన కరోనా వైరస్ అయితే గుర్తొచ్చింది, ఎందుకంటే కరోనా వైరస్ ఇంతకుముందు అలానే కదా ఉండేది. సో చూస్తే ప్లాస్మా బాల్ అయితే బాగానే వర్క్ అవుతుంది. సో చూస్తే మనం ఎప్పుడైతే దాని మీద హ్యాండ్ పెట్టామో మన హ్యాండ్ అయితే అప్డేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేటర్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, సో చూస్తే అందరం ఒక దగ్గర అయితే గ్యాదర్ అయ్యాం దీని గురించి వచ్చేసి అందరికీ ఒకసారి చెప్పడం కోసం, ఎందుకంటే టైం సెట్ అవ్వటం లేదనమాట. సో వాళ్ళ చేత ప్రాక్టికల్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, సో అదేంటంటే అది వచ్చేసి ఒక ఎనర్జీ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ఎవరికైనా కనెక్ట్ అయ్యేటప్పుడు, ఎవరినైనా టచ్ చేసేటప్పుడు వెంటనే షాక్ కొట్టడం అయితే జరుగుతుంది. సో మీరైతే చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, లోపల వచ్చేసి ఎన్నెన్నో ఉన్నాయి అనుకున్నాను, తీరా ఓపెన్ చేసి చూస్తారు లోపల వచ్చేసి ఏం లేవన్నమాట. జస్ట్ బాల్ని క్లోజ్ చేసి ఉంది, లోపల వచ్చేసి కొన్ని ఉన్నాయి. సో చూసారు కదా ఏమున్నాయి, చూస్తే కొన్ని స్పార్క్స్ అయితే వస్తున్నాయి. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే రోబోటిక్ కిట్ ఇచ్చామో దాని కాస్ట్ 5000 అన్నమాట. అలాగే ఐఓటీ కిట్ ఉంది కదా, అది 2500. దాంతో ఒక 3 ప్రాజెక్ట్ ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంటనే లేవాలి, ఆలోచించుకోండి. ఎవరైనా ఏమన్నా అంటారా, తిట్టారా, నవ్వుతారా అని ఆలోచిస్తారా? సో గైస్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆడుకుంటున్నాం అంటే ఈవినింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 5 డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ చేయాలి. సో వాళ్ళు వచ్చేసి బయలుదేరిపోతున్నారు అనమాట. ఈ వీడియో అంతా చూసారనుకుంటున్నాను. వీడియోలో అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే థ్యాంక్ యూ ఫర్ ఫ్లో బస్ టీమ్ మెంబర్స్, ఎందుకంటే నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ప్రతి దాన్ని కూడా నాకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్లో బస్ టీమ్. అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.